బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం హాట్ సీట్. అవును, ఖమ్మం ఎంపీ సీటు ఇప్పుడు హాట్ సీట్గా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ కోసం కీలక నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ తనదే అని ధీమాగా ఉన్నారు రేణుకా చౌదరి. చివరి ఛాన్స్గా తనకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి విహెచ్ ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ హైకమాండ్కి. హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్నారు పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి. ఇక ఎంపీగా పోటీ చేయాలి అనే ఆలోచనలో డిప్యూటీ ముఖ్యమంత్రి భార్య మల్లు నందిని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ఉత్కంఠ పోరు తలపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్లోని ఖమ్మం ఎంపీ సీటుకు సంబంధించి ఒక ఉత్కంఠమైన పోరు అక్కడ ఉందంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. సో ఏం జరుగుతుంది ఖమ్మంలో? ఇన్ఫాక్ట్ ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కే అవకాశం ఉంది? అక్కడ ఇంకెవరైనా పోటీ పడుతున్నారా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం ఎంపీ సీటుకు సంబంధించి ఎందుకంటే రేణుకా చౌదరి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, మాక్సిమం తనైతే రంగంలోకి దిగుతా అంటున్నా. అయితే ఏంటి ప్రెసెంట్ పరిస్థితి? ఇటు పొంగులెట్టి తమ్ముడు కూడా పోటీలో ఉన్నారు, ఈహెచ్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి? సచిన్, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడగైతే తెరలేపిందని చెప్పుకోవాలి. ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాక మునిపే ఖచ్చితంగా ఒక పకడ్బందీతో ప్రణాళికలతో పార్లమెంట్ స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రధానంగా గత లోక్సభ ఎన్నికల్లో కేవలం తెలంగాణలో 3 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఖచ్చితంగా 3 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. కానీ ఈసారి 12కు పైగా స్థానాల్లో ఖచ్చితంగా విజయడంగా మోగించాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన అయితే చేస్తుంది. అయితే అందులో ప్రధానంగా ఖమ్మం ఎంపీ సీటు చాలా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న మీమాంస ఇంకా కొనసాగుతున్నది. ఎందుకంటే ఆది నుంచి కూడా రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా ఖచ్చితంగా ఇక్కడ నుంచి తాను పోటీ చేస్తారన్న ఒక సంకేతాన్ని మొదటి నుంచి కూడా క్యాడర్ ఇస్తూ వస్తున్న నేపథ్యంలో క్రమంగా ఎన్నికల నోటిఫికేషన్ రాక మునిపే వ్యూహ ప్రతివ్యూహాలకైతే పదును పెడుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఒక ఆలోచనను అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఆ కీలక నేతల కుటుంబ సభ్యులు. అందులో ప్రధానంగా రేణుకా చౌదరి మొదటి నుంచి కూడా ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోరుకుంటూ వస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె 150,000 పైచిలకు ఓట్లతో సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈసారి గెలుపు నల్లేరు మీద నడుకే అన్న ఆలోచనలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ ఉన్నారు. అందులో రేణుకా చౌదరి చాలా ప్రప్రథమంగా ఉన్నారు. హైకమాండ్ కూడా తనకే సానుకూలంగా ఉంటుంది, తనకే టికెట్ కన్ఫర్మ్ చేస్తుందన్న ఒక ధీమాను విశ్వాసాన్ని అయితే రేణుకా చౌదరి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్ టీపీ అధినేతగా ఉన్నటువంటి షర్మిల కూడా తన త్యాగం వృధా కాదు, ఖచ్చితంగా తెలంగాణలోనూ రాజన్న పాలన తీసుకురావాలన్న ఒక లక్ష్యాన్ని ఆమె తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా వైఎస్ షర్మిల మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు పలకాల్సి వచ్చింది. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామన్న షర్మిల ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. సో ఖచ్చితంగా ఆమె త్యాగానికి వెలకట్టలేంది. ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి దశలో కీలకమైనటువంటి నిర్ణయం వైఎస్ షర్మిల తీసుకుంది కనుక ఖచ్చితంగా పాలేరు ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్న వ్యాఖ్యలను గౌరవిస్తూ ఖమ్మం ఎంపీ సీట్ ను వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తుందన్న ఒక ప్రచారం కూడా ఇప్పటికే జరుగుతుంది. ఒకవేళ ఎందుకంటే షర్మిల కనుక పోటీలోకి వస్తే అప్పుడు రేణుకా చౌదరి కావచ్చు, లేకపోతే పొంగులేటి తమ్ముడు ప్రసాద్ కావచ్చు, లేకపోతే మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కావచ్చు, సైడ్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ అది చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎవరు సైడ్ అవుతారు, ఎవరు రైట్ సైడ్ లో వెళ్తారు, ఎవరు టికెట్ కైవసం చేసుకుంటారు అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. ఇక పోతే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రెవెన్యూ గృహ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనతి కాలంలో అత్యున్నతమైనటువంటి పదవులు సాధించినటువంటి వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. సో ప్రసాద్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నట్లు కూడా ప్రసాద్ రెడ్డి అంతర్గతంగా చెబుతూ వస్తున్నారు. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరికి కూడా రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారన్న ఒక చర్చ అయితే ప్రస్తుతం ఖమ్మంలో కొనసాగుతుంది. మరోవైపు అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారు అన్న ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. తమ అనుచరులు కూడా భట్టి విక్రమార్క సంబంధించినటువంటి అనుచరులు, ఇతరత్ర మల్లు నందినికి సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం
ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా తలైవా రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఖచ్చితంగా ఈసారి ఖమ్మం ఎంపీ సీట్ లో మల్లు నందిని కూర్చోవాలని ఒక ఖచ్చితమైనటువంటి కుతూహలాన్ని కూడా ఆమె పార్టీ కేడర్ కావచ్చు, మన బట్టి విక్రమార్క కేడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఐదుగురు చాలా కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు. కొంతమంది కీలకమైనటువంటి నేతలకు కుటుంబ సభ్యులుగా ఉన్నారు. సో ఖచ్చితంగా పోరు చాలా పోరుగా ఉండబోతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా పీక్స్ లోకి ఆ పోరు అయితే చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తొలిసారిగా మల్లు నందిని పోటీలో వినిపిస్తున్న మరో పేరు విహెచ్ కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు విహెచ్ అంతగా పట్టుబడుతున్నారు ఖమ్మానికి సంబంధించి? ఖమ్మం జిల్లా సంస్థాగత బలోపేతం విషయంలో కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీకి కావచ్చు, ఇక్కడ ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీకి చాలా సంస్థాగత పట్టు ఉంది. ఖమ్మం జిల్లా ఎంపీ స్థానం నుంచి ఎవరి పోటీ చేసినా గానీ ఖచ్చితంగా గెలుపు అవకాశాలు చాలా సునాయాసంగా ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరి గురి ఉంటుంది, అందరి చూపు కూడా ఖమ్మం వైపే ఉంటుంది. సో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాల్లో అటు కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు నిలబడినా ఖచ్చితంగా వారి వైపే విజయం ఉండే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా యాజ్ యూజువల్ గానే పార్లమెంట్ స్థానం కోసం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది నేతలు క్యూ కడుతుంటారు. అయితే విహెచ్ మొదటి నుంచి కూడా ఖమ్మం పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో పిసిసి పదవులు కూడా ఆయన అలంకరించారు. సో ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి గౌరవం, ఆయన వయసును గౌరవించైనా ఖచ్చితంగా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఆయనకు గుర్తింపు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ ఖమ్మం సీటుకి వచ్చేసి చాలా వింత రాజకీయాలు చోటు చేసుకుంటాయి. ఒకవైపు రేణుకా చౌదరి చాలా సీనియర్ నేతగా ఉన్నారు. కార్పొరేట్ స్థాయి నుంచి, కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తిగా ఒక దశలో కేంద్ర స్థాయిలో చక్రం దిక్కిన వ్యక్తిగా రేణుకా చౌదరి ఉన్నారు. సో ఖచ్చితంగా మహిళా కోటాలో ఆమెకి ఖమ్మం ఎంపీ స్థానాన్ని కట్టబెడుతుందన్న ఒక అభిప్రాయం చర్చ జరుగుతూనే ఉండగా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, అటు మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, ఇలా 5 ఒకటే స్థానం నుంచి పోటీ పడడం మాత్రం చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎవరి ప్రణాళికలు వారు సిద్ధం చేసుకుంటున్నారు, ఎవరు వ్యూహాలు వాళ్ళని ఇప్పటికే రంగంలోకి సిద్ధం చేసుకొని ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక అడుగును అయితే ఖమ్మం నుంచి వేసేందుకైతే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి సచ్. రైట్ ఉదయ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అక్కడ కాంగ్రెస్ లో టికెట్ విషయంలో, ఖమ్మం ఎంపీ సీటు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం విహెచ్ కూడా తనకంటే ఒక చివరి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఖమ్మం నుంచి ఖమ్మం ఎంపీగా తనకే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి రేణుకా చౌదరి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరగబోతోంది, కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. సో చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వబోతుందో ఖమ్మం ఎంపీ సీట్కి సంబంధించి.